వారులారా, ఇశ్రాయేలు ఇంటిలో వారిలో శేషించిన వారులారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన ఏమంటాడండి? ఎప్పుడది ఆయన పుట్టక ముందే. హల్లెలూయా. ఇక్కడ ఏమంటారు? ఆయన పుట్టక ముందేనంట. అవునా కదండి? గర్భంలో ఉన్నాడు పుట్టక ముందే. నీవు పుట్టక ముందే నువ్వు నాకు తెలుసు అని చెప్తున్నాడు. అయితే ఇంకా అంటారు అప్పుడు మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా. ఏంటి భరింపబడిన కారణం? దేని గురించి అమ్మా దేనికి భరించబడాలి? అక్కడ దేవుని యొక్క బిడ్డలు కలుగుతాం. యాకోబు ఇశ్రాయేలు అన్నాడు. ముందు 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 మాట ఏంటి? మోసగాడు. హల్లెలూయా. అవునా కదా? అవునా అమ్మా? అమ్మా చూడు, యాకోబు అంటే ఎవరు? మోసగాడు అని అర్థం. హల్లెలూయా. అయితే తర్వాత దేవుని వైపు తిరిగాడు కాబట్టి ఇశ్రాయేలు అని పేరు ఉంది. అది చూసారా? ముందు మంచివాడు అంటాం, తర్వాత చెడ్డవాడు అని చెప్తాం. హల్లెలూయా. నేను ఒక పాలన ప్రాంతంలో జనం చూస్తే పచ్చిపోతుంది. ఆ కోరిమిల్ల ప్రాంతం చూస్తే వర్షాన్ని చిన్న పిల్లలను తీసుకొచ్చి వస్తున్నారు. కారణం ఏంటంటే దేవుని యొక్క తలంపులు కావాలి, దేవుని యొక్క ఆలోచన కావాలి. అవునా కదా? తర్వాత నీ తల్లిలో ఉన్నప్పుడు చెప్పండి మొదలుకొని చాచంగా ఉన్నాడు. ఒక చట్టి పిల్లని తీసుకొచ్చి ఆవిడ ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆవిడ బయటికి నన్ను అమ్మ పిల్లడు ఎడుతున్నాడు బయటికి వెళ్ళు అని అంటే, నేను నా కుమారుడు నేను దేవుని సన్నిధికి వచ్చి నా కుమారుడు అది ఆ మెసేజ్ ప్రసంగా వినాలి, వారి కూడా యాకోబులాగా ఉండకూడదు అని ఇక్కడ ఉన్నాయి. మోసగాళ్ళ ఉండకూడదు. అవును కదండి? సహజంగా మంచిగానే మాట్లాడుతూ ఉంటారు, మంచిగానే ఉంటూ ఉంటారు, చేసే పని చేస్తూ ఉంటారు. కానీ చేసిన ఎప్పుడైతే మనం తిరుగుబాటు చేశారో అదేనా మనకు దీవెన. హల్లెలూయా. అవును కదండి? ఎవడైనా మన మీద తిరుగుబాటు చేసిన వాడు చేస్తే మనం వాళ్ళ గురించి ఏం చేయాలంటే ప్రార్థన చేయాలంటే ఇక్కడ ఇంకా ముందు మొదలుకొని శంక పెట్టుకున్న వాళ్ళు ఏమంటాడంటే పిల్లలు ఏం చేస్తా శంక పెట్టుకున్న వాళ్ళ ఆలకించండి. ఏమంటున్నాడు? నా మాట మీరు ఆలకించండి. మీరు పుట్టక ముందే నాకు నీ కుమారుడు నాకు తెలుసు. హల్లెలూయా. ఏమన్నాడండి? నాకు తెలుసు అని చెప్పాడు. అవును కదా? తెలుసు అన్నాడా తెలియక అన్నాడా? సహజంగాండి నేను గర్భఫలం ముగ్గురు ప్రార్థన చేయండి అని అంటాడు. ఆయన ఇచ్చే టైం ఇస్తాడు. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేయటం అంతవరకే. పని చేసిన వారు ఎవరు? యేసయ్య. ఎవరండి? యేసయ్య. చూసారా? మనం సహజంగా అంటాం, ఒక పాస్టర్ గారు అంటారు, నేను ప్రార్థన చేశాను కార్యం నెరవేర్చాను అంటారు. మనుషులు చేసే కార్యాలు కదా అక్కడ. ఏ కార్యాలు చేయాలి? యేసయ్య ఏమన్నాడు? అదే మాట ఒక మాట చెప్పమ్మా. అప్పుడు మరి అదే మాట చెప్పాలి. త్వరగా నువ్వు చెప్పాలి. వచ్చే వరకు నేను ఎత్తుకుని వాడును. ఎక్కడ? నా తల, నా ఇంట్లో ఏమున్నాయి ఇక్కడ? మెరిచిపోయి ఇది వరకు రకరకాల రంగులు, రకరకాల ఆలోచనలు. ఇక్కడ ఏమంటాడంటే నీ తల వెంట్రుకల వరకు అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఏమంటాడంటే ఇక్కడ నువ్వు పుట్టిన వరకు మొదలుకొని నేను ఎత్తుకునేవాడు నేనే. తల వెంట్రుకలను మెరి వరకు నేనే. అన్ని విషయాలు ఎత్తుకున్నవాడు నేనే. అవును కాదండి? లెగలేని ముసలోళ్ళు ఉంటారు, రోడ్ల మీద ఉన్నారు, అక్కడ ఉంటున్నారు, ఎక్కడ ఉన్నారు, ఎవరు తీసుకెళ్తాలేదు. ప్రేమ కనుక ఎవరు తీసుకెళ్ళి పక్కన శుభ్రంగా తాళం చేసి మంచి బట్టలు వేస్తారు. చూడండి, యూట్యూబ్లో చూస్తున్నాం. కారణం యేసయ్య చేసే కార్యాలు. ఈరోజు ఈ రీతిగా నేను ఉండడానికి కారణం యేసయ్యే. హల్లెలూయా.
డాక్టర్లో ఉంది, ఏంటి డాక్టర్లో ఉంది, యేసయ్యలో ఉంది. యేసయ్య కార్యాలు చేస్తేనే ఉన్నాయి. అవునా కదండి? అవునా కదా? ఎప్పుడైతే ఈ కార్యాలు మనం చేస్తున్నామో, దేవుని యొక్క ఆలోచన కలుగుతున్నామో, దేవుని యొక్క సన్నిధిలో మనం ఏం అవ్వాలండి? క్రమంగా మర్యాదగా టైం ప్రకారంగా. నేను అన్నాను, అమ్మా చంటి పిల్లలు తీసుకొచ్చావు కదా, ఈ వర్షం కొట్టే తుఫాను ఏంటి పరిగెత్తానంటే, తుఫాను వచ్చినా ఏం చేసినా కానీ నా కుమారుడు ఎవరు వినాలి? యేసయ్య మాట వినాలి. హల్లెలూయా. కూర్చోండి, మీరు తీసుకోండి. మీరు వచ్చినోడు వస్తున్నారు, అలాగే చూడండి. ఎవరైనా చూడాలి? యేసయ్య చూడాలి. అలాగే ఇప్పుడు ఎవరైనా చూస్తున్నారు? మీరు నా వైపు చూస్తున్నారు. మీరు ఎవరైనా చూడాలి? యేసయ్య వైపు చూస్తున్నారు. తర్వాత అప్పుడు నేను సమానులని నన్ను ఎవరు సాటి చేయను. ఏమంటున్నాడు ఇక్కడ? ఏమన్నాడు? త్వరగా చెప్పండి. నేను సమానులని చేతులు త్వరగా చెప్పండి. లేట్ అవుతుంది. దానికి సాగిలపడి నమస్కారం. ఎవరు చేశారు నమస్కారం? ఎవరు చేయాలమ్మా? ఎవరు చేయాలి నమస్కారం? సాగిలపడి నమస్కరించమ్మా. ఎవరు చేస్తున్నారు అమ్మ? ఎవరు చేస్తున్నాం? ఎవరు చేస్తున్నాం ప్రార్థన? ఎవరు మోకరించి ప్రార్థన చేస్తున్నాం? ఎవరు పాస్టర్ గారు చేస్తున్నామా? అందరూ తెలిసి దేవుని వైపు తిరగాలి. హల్లెలూయా. అవునా కదండి? దేవుని వైపు తిరగాలి. ఈ కరోనా టైంలో ఈ ప్రపంచ దేశాల్లో తరతరాలు ఉండటానికి అవ్వలేదు. ఒక ఆయన చెప్పాడు, పూర్వకాలం అంట ఉండేది బియ్యం ఉండేదట. హల్లెలూయా. బియ్యం ఆయన చెప్తే నేను చెప్పేశాను. నేను తెలిసింది ఎందుకంటే మా మామన్న కాలంలో పట్టుకొచ్చి కుమ్మించేవారు. అది ఎర్ర బియ్యం. ఆ గెంజి చాలా విలువైనది. ఆ రోజుల్లో మనుషులు విలువైన మనుషులు. ఆ రోజుల్లో మనుషులు విలువైన వాళ్ళు. దేవుని సన్నిధికి కరెక్ట్గా వెళ్ళాలంటే దేవుని సన్నిధిలో ఈరోజు రావాలంటే వస్తానంటారు కానీ మోసకరిస్తారు. హల్లెలూయా. ఏదో చెప్తాడు, ఆయన పని లేదు, ఆయనకి అదే పని అని చెప్తున్నారు. ఈరోజు కొవ్వూరులో కొన్ని ప్రాంతాల్లో, కోరిమేల ప్రాంతాల్లో కూడా మరి అసలు చూస్తే మా కానూరులో కూడా ఆశ్చర్యపోయాను. నేనే అనుకోవడాన్ని అనుకున్నాను. హల్లెలూయా. ఆడకంటే నేను అనుకోవడాన్ని ఇవ్వని చాలా బాధపడ్డాను. అందరికంటే ముందు ఇవ్వండి. వర్షం అడగండి, వాడు చెప్తారు. వర్షం ఏది వచ్చినా యేసయ్యను వదలకూడదు. హల్లెలూయా. అవును కదండి? యేసయ్యను వదలకూడదు. పెద్ద పెద్దోళ్ళు ధనవంతులు నేను అడిగాను, అమ్మా నీ పేరేంటి? నా పొలం అంత ఉంది కానీ ఏది కూడా నా ఇంట రాదు అని చెప్తున్నాడు. ఏది ఉన్నా కానీ నా ఇంట ఎన్ని బంగారాలు కూడా ఏది రాదంట. ఏది వస్తుంది? ఏ ప్రాంతం వస్తుంది? ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. అవును కదా? నేను ఒక ఆయన అన్నాను, పాస్టర్ గారు అన్నాను, పాస్టర్ గారు నాకు ఇక్కడ నన్ను ఒక పక్క నుంచి వచ్చిన పాస్టర్ పక్కన పెట్టమంటే ఒక ఆయన పెద్ద ఆయన ఇచ్చాడు. అయ్యారు మీరు అక్కడికి వెళ్ళి నువ్వు ప్రత్యేక ఒక స్థానం ఇచ్చారు, అక్కడ కూర్చోండి అంటే ఓ అన్నాడు. నాకు సప్లిమెంట్ ఇస్తారు కదా అని అనుకోలేదు. అప్పుడు తర్వాత ఏం చేశారు తెలుసా? నేను ఎక్కడ కూర్చోబెట్టాను, ఆయన కేజీ మీద కూర్చోబెట్టి ఆయన ఎక్కడ కూర్చున్నాడు, కేజీ మీద కింద తీసుకొచ్చి కింద కూర్చోబెట్టారు. ఎవరున్నారు? దేవుని మాట వినాలి. హల్లెలూయా. తల్లిదండ్రుల మాట వినాలి. సేవకుల మాట వినాలి. సేవకులు ఐక్యతగా ఉండాలి. సంఘాల్లో వచనం చేయాలి. అయితే తర్వాత నేను చేసి ఉన్నాను. నేనే నేను సమానులని నేను ఎవరికి సాక్షించదను? నేను సమానులని త్వరగా చేతురు దానికి సాగిలపడి నమస్కారం చేయడానికి సంచారం చేయండి. బంగారము కూర్చోవారు
దేవతగా పెంచాలని ఆ. కంసాలిని ఆ. కూలికి పిలుతురు. కంసాలను ఊరికి పిలిచారంట. ఎవరు పిలిచారండి? బంగారాన్ని వచ్చి కంసాలను పిలిచారంట. మరి బంగారం ఇది నువ్వు చేసుకోగలవా? ఎవరు పిలిచారు? దేవతగా నిలబెట్టారు. యేసయ్య కూడా వడ్ల వారే కదా, మన కదండి. అయితే ఇంకా తర్వాత వారు భూమి మీద దాన్ని ఎక్కించుకుంటారు. చెప్పండి. మోసుకొని పోయి పోయి తగిన చోట నిలబెట్టుదురు. ఆ చోట అది అక్కడనే నిలుచును. నిలిచెను. ఒకడు దానికి ఉత్తరము చెప్పదు. వాని శ్రమ వానిని రక్షింపదు. దీని జ్ఞాపకం చేసుకొని అతిక్రమము దీని ఆలోచించి చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకోండి. దేవుడని మరి ఏ దేవుడను లేడు. ఎవరు లేరు. హల్లెలూయా. నీకున్నవాడు అక్కడే చెప్తున్నాడు. అక్కడ ఏది లేదు. అవును కదా, అవును కదా. మనం ఏమో సిద్ధం కాదు కానీ ఒక్క మాట చెప్పి మనం ప్రార్థన చేస్తాను. దేవుడను నన్ను పోలినవాడు ఎవడనూ లేడు. పోలినవాడు ఎవడన్నా ఉన్నారా? లేరంట. నేను చెప్పిన మాట కాదు, దీంట్లో ఉంది. పాటలు కూడా ఉన్నాయి మాటలో. తర్వాత నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనేదననియు చెప్పుకొందు. సరిగ్గా మాట. నా చిత్తమంతయు నెరవేర్చు నా చిత్తము. ఎవరి చిత్తము? దేవుని చిత్తము. మాటలు కూడా కరెక్ట్గా బైబిల్లో కూడా చెప్పుకోవాలి. నాకైతే తెలియదు. నా చిత్తము. ఏదైనా చేసినప్పుడు నా చిత్తము, నా దేవుని నేను నా చిత్తము, నా సంఘము. అంతే కదండి. నా చిత్తం అన్నట్టే నాదే. అంతే కదా. ఆయన ఒక నీ చిత్తము అని చెప్పు. నా చిత్తము నెరవేర్చుకొనేదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగబోవాటిని చేస్తున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరుగువాటిని చేస్తున్నాను. తూర్పు నుండి క్రూర పక్షిని రప్పిస్తున్నాను. దూరదేశం నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చువానిని దేవుని వాటి దీవించగాక. ప్రార్థన చేస్తాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడుగా నా దేవా, ఇంతవరకు కొన్ని మాటలు చెప్పినాన్ని బిడ్డ దీవించండి, ఆశీర్వదించమని. వచ్చిన కుటుంబాన్ని దీవించిందండి. నాకు ఒక జ్ఞానం మీ ఇచ్చిన జ్ఞానం బట్టి ప్రార్థన చేస్తాను. వచ్చిన బిడ్డల 10 బిడ్డలను ఆస్వాదించండి. ఆమేన్, ఆమేన్.